నమస్కారం. మీరు చూస్తున్నారు జెమినై స్మార్ట్ స్టడీ. ఫ్రెండ్స్, 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తయ్యాక ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? సాఫ్ట్వేర్ లేదా ప్రైవేట్ ఉద్యోగాల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్రస్తుతం రైల్వే మరియు ఎస్ఎస్సి విభాగాల నుండి భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అసలు ఏ ఉద్యోగాలున్నాయి, ఎవరు అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 2. రైల్వే ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ 2026. మొదటగా రైల్వే విభాగం గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. అంటే మీరు ఇండియన్ రైల్వేలో ట్రైన్ నడిపే అవకాశం పొందుతారు. మొత్తం ఖాళీలు 11,127 పోస్టులు. ముఖ్యమైన తేదీలు. దీనికి అప్లికేషన్లు రేపటి నుండే అంటే మే 15, 2026న ప్రారంభమవుతాయి. జూన్ 14 వరకు సమయం ఉంది. అర్హత, ఎలిజిబిలిటీ 10వ తరగతితో పాటు ఐటీఐ, ఏ ట్రేడ్ అయినా లేదా డిప్లొమా, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చేసిన వారు దీనికి అర్హులు. వయస్సు 18 నుండి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. 3. ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2026. రైల్వే తర్వాత మనకు ఉన్న మరో పెద్ద అవకాశం ఎస్ఎస్సి. ఇందులో ముఖ్యంగా 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ, ఇది కేవలం 10వ తరగతి పాస్ అయిన వారి కోసం. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటి విభాగాల్లో కానిస్టేబుల్గా దేశానికి సేవ చేయవచ్చు. దీనికి అప్లై చేయడానికి మే 30 ఆఖరి తేదీ. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారి కోసం. ఆఫీసుల్లో క్లర్క్, ఎల్డీసీ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉంటాయి. దీనికి టైపింగ్ వచ్చి ఉండాలి. పరీక్షా విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్. ఫ్రెండ్స్, ఈ 2 పరీక్షలకు ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకే ప్రిపరేషన్తో 2 ఉద్యోగాలను కొట్టచ్చు. మీరు చదవాల్సిన ప్రధాన అంశాలు ఇవే. 1. అర్థమెటిక్ మరియు రీజనింగ్, మ్యాథ్స్లో లాజిక్స్ మరియు క్యాలిక్యులేషన్స్. 2. జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలకు ఇది చాలా ముఖ్యం. 3. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ మరియు జీకే. 4. ఇంగ్లీష్, హిందీ, ఇది కేవలం ఎస్ఎస్సి పరీక్షలకు మాత్రమే ఉంటుంది. 5. ప్రిపరేషన్ స్ట్రాటజీ. మరి ఈ ఉద్యోగం సాధించడం ఎలా? ఇక్కడ 3 టిప్స్ గుర్తుంచుకోండి. టిప్ 1. రోజుకు కనీసం 6 నుండి 8 గంటలు కేటాయించండి. టిప్ 2. గత 5 ఏళ్ల ప్రశ్న పత్రాలను, ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. టిప్ 3. ఆన్లైన్ మ్యాక్ టెస్టులు రాయండి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. చూశారుగా, నోటిఫికేషన్లు రావడం ఒక ఎత్తు అయితే ప్రిపేర్ అయి ఉద్యోగం సాధించడం మరో ఎత్తు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్